జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 8, 2025, శనివారం. తిథి ఏకాదశి రాత్రి 8:15 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మృగశిర సాయంత్రం 6:07 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము వైతృతి మధ్యాహ్నం 2:04 వరకు, తదుపరి విష్కంభం. కరణం వనిజ ఉదయం 8:48 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:15 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం మధ్యాహ్నం 2:09. చంద్రాస్తమయం రాత్రి 3:56. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:55 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:14 వరకు. గుళిక కాలం ఉదయం 6:36 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 8:08 వరకు. వర్జము రాత్రి 2:26 నుండి 4:01 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:31 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 8:08 నుండి 8:34 వరకు. తిరిగి సాయంత్రం 4:09 నుండి 6:07 వరకు. ఫిబ్రవరి 8 శనివారం. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అంతేకాకుండా మధ్యాహ్నం 2:04 వరకు ఉన్న వైద్యుతి యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. తదుపరి వచ్చే విష్కంభ యోగ విషగడియలు మధ్యాహ్నం 3:11 వరకు ఉంటాయి. సాయంత్రం 6:07 తర్వాత నుండి వచ్చే ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. భీష్మ ఏకాదశి మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజునే భీష్మ పితామహులు వైకుంఠం చేరిన రోజు. భీష్మ పితామహులు తన తుది శ్వాసను విడిచే ముందు ధర్మరాజుకి శ్రీ విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈ రోజు భీష్మ పితామహుల వారికి తర్పణం వదిలి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుందని అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ గారి జయంతి. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 8 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. తులారాశి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి కార్యజయం ఉంటుంది. మకర రాశి శాంతంగా ఉండాలి. కుంభరాశి గతంలో చేసిన రుణాలు తీర్చే అవకాశం ఉంది. మీనరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.